ఒక్క 5 నిమిషాలలో పూర్తిగా చెప్పేయడం జరుగుతుంది. కొద్దిగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ సంవత్సరము అంతా కూడా మీకు ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క జాగ్రత్తల కోసమే ఈ యొక్క రాశి ఫలితాలను చెప్పడం జరుగుతుంది. ముందుగా మొదట మేషరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువు తృతీయ స్థానంలో, చతుర్థ స్థానంలో, శని ద్వాదశంలో సంచారము వలన మనకు శని ప్రభావము దశలో ఉన్నందువలన ఆర్థిక, ఆరోగ్య, మానసిక ఒత్తిడి, ఉద్యోగాల్లో ఇబ్బందులు, చికాకులు, కుటుంబ సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ధన నష్టము, శత్రు భయము, బంధుమిత్రుల కలహాలు, వృధా ప్రయాణాలు, స్థాన చలనము కలుగుతాయి. ఆధ్యాత్మిక దైవ దర్శనంపై మక్కువ పెరుగుతుంది. విద్యార్థులకు గడ్డు కాలము, వ్యాపారస్తులకు నష్టాలు, అధికారులకు నిరాధారణము, కళాకారులకు, క్రీడాకారులకు, రైతులకు పంట లాభము చేకూరుతుంది. స్త్రీలకు మరింత అనుకూల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నాయకులకు అనుకూలము, కోర్టు కేసులు విజయము, కార్మికులకు లాభాలు. ఈ రాశి వారికి అందరికీ అంత అనుకూలమైన కాలం కాకున్నా ప్రతి శనివారము శనికి తైలాభిషేకము, హనుమాన్ ఆరాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుంది. తర్వాత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం వీరికి అత్యంత శుభప్రదమైన చెప్పవచ్చు. గురుడు తృతీయ స్థానంలో శని ఏకాదశంలో సంచారం వలన ఆర్థిక లాభము, మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, పురస్కారాలు లభిస్తాయి. భూములు, గృహాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలు చేస్తారు. పేరు, ప్రతిష్టలు, గౌరవాలు పొందుతారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ అవసరము. తొందరపాటు నిర్ణయాలు కారణాలుగా సమస్యలు అధికమవుతాయి. ఆర్థిక లావాదేవీల విషయాల్లో అప్రమత్తత అవసరము. విద్యార్థులకు ఉత్సాహము, ఏకాగ్రత, విజ్ఞానము, మేధస్సు లభిస్తాయి. నాయకులకు, అధికారులకు ప్రజా వ్యతిరేకత, క్రీడాకారులకు తగిన గుర్తింపు, అవకాశాలు, వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయి. వివాహానికి అనుకూలమైన కాలము, ఆర్థిక అభివృద్ధి, లాభములు, శుభాలు, సంతోషాలు పెరుగుతాయి. మరియు అనుకూలత కోసం శ్రీ గురు చరిత్ర పారాయణాన్ని చేస్తే శుభకరం. తర్వాత మిథున రాశి వారికి ఈ రాశి వారికి గోచారం మిశ్రమంగా ఉన్నప్పటికీ గురువు ద్వితీయ స్థానంలో, శని దశమ స్థానంలో ఉండటం వలన మానసిక ఆందోళన తొలగి ఉత్సాహం కలిగిస్తుంది. నూతన కార్యారంభము, శారీరక దృఢత్వము, ఆరోగ్యము, ప్రాప్తి లభిస్తాయి. ఆకస్మిక ధనలాభము, వస్తులాభము కలుగును. గతంలో కంటే మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు సంవత్సరము ద్వితీయార్థంలో అత్యధిక లాభాలు, వ్యాపార విస్తీర్ణము ఉంటాయి. ఉన్నత విద్యావకాశాలు, విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో వినోదాలతో పాల్గొంటారు. నాయకులకు, అధికారులకు అనుకూలము. కార్మికులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కళాకారులకు అవకాశాలు. వైద్య రంగం వారికి గొప్ప అభివృద్ధి గోచరిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసం ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. తర్వాత కర్కాటక రాశి వారికి ఈ రాశివారు సంవత్సర ప్రథమార్థ మిశ్రమంగాను, ద్వితీయార్థము అనుకూలంగాను ఉంటుంది. గురువు ద్వాదశము నుండి జన్మరాశికి శని భాగ్యస్థానము సంచారం వలన తొలుత స్థాన చలనము, ఆరోగ్య ఇబ్బందులు, ఆర్థిక నష్టములు ప్రారంభమైన ఆ తర్వాత అనుకూల ఫలితాలు చేకూరుతాయి. వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. సంతానం అభివృద్ధి కలుగుతుంది. శుభకార్యాలు చేస్తారు. వివాహం జరుగుతుంది. భూములు, గృహాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. నాయకులకు ప్రజలు మన్ననలు పొందుతారు. వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయి. విద్యార్థులు ఉన్నత శ్రేణి రాణిస్తారు. కళాకారులు, క్రీడాకారులు తమ రంగాల్లో రాణిస్తారు. ఆకస్మిక ధనలాభము, సమాజంలో గౌరవం పొందుతారు. మరింత అనుకూలత కోసం ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణము చేయడము శుభకరం. తర్వాత సింహరాశి వారు ఈ సంవత్సరం వీరికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. గురువు 11 నుండి 12వ స్థానంలో ప్రవేశము, శని అష్టమ సంచారం వల్ల ఆందోళన, అనారోగ్యము, భయాలు, అనవసర వివాదాలు, భయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల సహకారము,
ఆత్మవిశ్వాసము, విజయం సాధిస్తారు. దైవ కార్యాలు, తీర్థయాత్రలు, దర్శనం చేస్తారు. వివాహాదాయ శుభకార్యాలు నిర్వహిస్తారు. కోర్టు కేసుల నుండి విముక్తి పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులు, క్రీడాకారులు అభివృద్ధి పథంలో సాగుతారు. రాజకీయ, ప్రభుత్వం అధికారుల వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యవసాయం ఆర్థిక లాభం చేకూరుస్తుంది. భూ స్థిరాస్తులు కొనుగోలు చేయగలరు. వైద్య రంగం వారికి అనుకూలము మరియు ఇంకా శుభ ఫలితాల కోసము ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణము చేయడం శుభకరం. తర్వాత కన్యా రాశి వారు, ఈ సంవత్సరం వీరికి అత్యంత శుభప్రదమని చెప్పవచ్చు. గురువుడు 10వ నుండి 11వ ఇంట, శని 7వ స్థానంలో సంచారం వల్ల సుఖము, సంతోషము, భోగము, ధనధాన్యము, లాభము సూచిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆవేశం వల్ల ఇబ్బందులు రావచ్చు. శుభకార్యాలు, ప్రయాణాలు, గృహ నిర్మాణాలు పనులు చేస్తారు. ఆభరణాలు కొనుగోలు, వాహన సౌఖ్యము, అలంకారము, వస్తు ప్రాప్తి కలుగుతాయి. వ్యాపారస్తులు లాభాలు, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. నాయకులు మిశ్రమ ఫలితాలు, అధికారాలు అనుకూలము, రవాణా, పారిశ్రామిక లాభాలలో పురోగతి ఉంటుంది. రైతులకు రెట్టింపు లాభాలు కలుగుతాయి. కళాకారులు, క్రీడాకారులు రాణిస్తారు. ఈ సంవత్సరము మధ్య భాగంలో ఆరోగ్య సమస్యలు, మనోవేదన ఎదురయ్యే అవకాశం ఉన్నా చివరిలో కోలుకుంటారు. వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు. అదృష్టం కలిసొస్తుంది. మరింత అనుకూలత కోసం వీరు ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం చేయడము శుభకరము అని చెప్పడం జరిగింది. తర్వాత తులారాశి వారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత శోభమానంగా ఉంటుంది. గురువు భాగ్యస్థానం నుండి 10వ స్థానంలోకి, శని 6వ స్థానము శుభకరులు. సంచార ఫలితం వల్ల దైవలాభము, కుటుంబ బలము, మిత్రుల తోడ్పాటు లభించి విజయాలు సాధిస్తారు. నూతన పదవులు, అధికారాలు, అవకాశాలు సొంతం చేసుకుంటారు. వాహనాలు, భవనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. గృహ నిర్మాణ కొనుగోలు చేపడతారు. కానీ ఆర్థిక ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. శ్రమ, ప్రయాణాలు, అలసట తగ్గిపోతుంది. తర్వాత ముందుగా సాగుతారు. విద్యార్థులకు విద్యా వినయ సంపత్తి లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు బాగుగా ఉంటుంది. నాయకులు, అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కళాకారులు, క్రీడాకారులు గుర్తింపు పొందుతారు. రైతులు పంటలు బాగా పండిస్తారు. మరింత శుభ ఫలితాల కోసం ప్రతిరోజు నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం శుభప్రదం. తర్వాత వృశ్చిక రాశి, ఈ సంవత్సరము వీరికి మిశ్రమ ఫలితాలు లభిస్తున్నాయి. గోచార రీత్యా, నక్షత్ర రీత్యా గురువు 8వ స్థానం నుండి భాగ్య వైపు, శని 5వ స్థానంలో సంచరించడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలు చేకూరుతాయి. పెట్టుబడులు మరింత అనుకూలం. నూతన వస్తు, వాహన, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కోర్టు వివాదాలు విజయం, ఉన్నత పదవీ యోగ్యము, స్థానచలనము కలుగుతుంది. కుటుంబంలో అశాంతి, చిక్కులు, చికాకులు, మనోవేదన కలగవచ్చు. తీర్థయాత్రలు, పూజలు పాల్గొంటారు. వినోదాలు, విదేశీయానాలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు. అధికారులు, ప్రభుత్వ సహకారం, నాయకులకు విజయం. రైతులకు, కార్మికులకు లాభాలు. క్రీడాకారులకు అవకాశాలు లభిస్తాయి. ప్రజలలో గౌరవప్రదమైనటువంటి మన్ననలు పొందుతారు. మరింత అనుకూలత కోసము కనకధార స్తోత్రము పఠించడము శుభకరం. తర్వాత ధనుస్సు రాశి, ఈ సంవత్సరం వీరికి గతంలో కంటే ఉత్తమంగా ఉంటుంది. గురువు 7వ నుండి 8వ ఉచ్చస్థితిలో, శని అర్ధాష్టమంలో సంచారం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, సామాజిక రంగాలలో గొప్ప కీర్తి, గౌరవం సొంతం చేసుకుంటారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్వయం కృషితో విజయాలు, లాభాలు పొందుతారు. ఇతరుల విషయాల్లో తలబడతారు. మరలా చికాకులు పొందుతారు. ఒత్తిడి తప్పవు. వారసత్వ ఆస్తులు కలిసి వస్తాయి. భూములు, గృహాలను కొనుగోలు చేయగలరు. అనుకోని ఆటంకాలు, సమస్యలు ఎదురవుతాయి. వివాహం, సంతానం ప్రాప్తి, విదేశీయాన యోగ్యం ఉంటుంది. విద్యార్థులు క్రమశిక్షణ రాణిస్తారు ఉంటాయి. అలాగే నాయకులు, అధికారులకు గుర్తింపు లభిస్తుంది. రైతులు కొంత నష్టము, కార్మికులకు కష్టాలు ఉంటుంది. కళాకారులకు వృధా శ్రమ పడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మరింత శుభ ఫలితాల కోసం వీరు సుందరాకాండ పారాయణం చేయడం మంచిది. తర్వాత మకర రాశి, ఆఖరి 3 రాశులు జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సరము వీరికి మధ్యస్థ కాలమని చెప్పవచ్చు. గురుడు 6వ 7వ స్థానాల్లో, శని తృతీయ విశ్రమ
ఉన్నప్పటికీ ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉండి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అధిక శ్రమ, పనులలో ఆటంకాలు, ఆకస్మిక సమస్యలు, వ్యసనాలు, కోర్టు కేసులు, ఆపదలు, అవమానాలు వేటాడుతాయి. కానీ దైవబలం వల్ల అనేక సమస్యలను జయించి కార్యసిద్ధి పొందుతారు. స్థానచలనము, బంధుమిత్రుల కలహాలు, వృధా ప్రయాణాలు, ధన నష్టము తలెత్తవచ్చు. వివాహాది శుభకార్యాలు నిశ్చయమవుతాయి. తీర్థయాత్రలు దర్శిస్తారు. విద్యార్థులకు గడ్డు కాలము, వ్యాపారస్తులకు జాగ్రత్త అవసరం. ఉద్యోగాలు, నాయకులు, అధికారులకు మరింత కార్యభారము పెరుగుతుంది. రైతులు, కార్మికులు నిలకడగా రాణిస్తారు. ఏమైనా గతంలో కంటే కొంతమేర అనుకూలంగా ఉంది. మరింత అనుకూలం కోసం వీరు ప్రతి ఆదివారం చండీ సప్తశతి పారాయణము, అలాగే దేవీ పారాయణము, దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయడం శుభకరం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం వీరికి గతంలో కంటే ఉత్తమంగా ఉంటుంది. గురువు పంచమ షష్టమ స్థానంలో, ద్వితీయంలో ఏలినాటి శని చివరి దశలో ఉన్నందున ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ పట్టుదలతో విజయం సాధిస్తారు. అప్రమత్తత అవసరము. ఆకస్మిక ధన నష్టము, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి వల్ల బాధలు పెరుగుతాయి. స్థానచలనము, నష్టాలు కలుగుతాయి. అనవసర చిక్కులు, కేసులు చిక్కుకుంటారు. అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. భయం, ఆందోళన ఎదురవుతాయి. వృధా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. విద్యార్థులు ధైర్యంతో ఉండాలి. వ్యాపారస్తులు నష్టాలు తప్పవు. నాయకులు, అధికారులు, ఉద్యోగాలు మధ్య విభేదాలు, అవమానాలు ఎదురవుతాయి. రైతులకు పంట నష్టము, కార్మికులకు కష్టము, క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు, వివాహ అవకాశాలు తక్కువ, కళాకారులకు అనుకూలము. మరింత శుభ ఫలితాల కోసం మీరు నిత్యము శ్రీరామరక్ష స్తోత్ర పారాయణము చేయాలి. ఆఖరిది మీనరాశి వారిది. వీరికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. చతుర్థ పంచమ గురువు జన్మరాశిలో శని ఉన్న కారణంగా సుఖ సంతోషాలు, కష్ట నష్టాలు సమానంగా ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చు, కీర్తికి తగిన అవమానాలు లభిస్తాయి. నూతన వస్తువులు, వాహనాలు, స్థిరాస్తులు, గృహోపకరణాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విలాసాలకు అనవసర ఖర్చులు, వృధా ప్రయాణాలకు, అకాల భోజనాల వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబాలలో కలహాలు, బంధుమిత్రులతో మధ్య ఘర్షణలు తలెత్తే వివాహ అవకాశాలు కలిసి వస్తాయి. స్త్రీలకు అన్ని రంగాల్లో విజయము, లాభాలు ఉంటాయి. విద్యార్థులకు ఉత్సాహము, ఉన్నత విద్య లభిస్తుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. అధికారులు, నాయకులు జాగ్రత్తగా ఉండాలి. రైతులకు, కార్మికులకు లాభాలు. వైద్య కళాకారులకు వారికి శక్తి సామర్థ్యాల వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీయాన అవకాశాలు అనుకూలం. మరింత అనుకూలత కోసం వీరు ప్రతిదినము గణపతి ఆరాధన, అభిషేకము లేదా గరిక పూజ చేయించుకోవడం శుభకరం. ఈ విధంగా